నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వరుణదేవుడు కరుణించాడనమాట. కువైట్లో అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఈ యొక్క వర్షాలు ఈ రోజు నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు రాత్రి నుంచి కువైట్ దేశవ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యి శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని, కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల అల్పపీడన వ్యవస్థ విస్తరణ, వెచ్చని మరియు తేమతో కూడిన గాలులు వీస్తాయని చెప్పేసి, వాతావరణంలోని చల్లని అల్పపీడన వ్యవస్థతో సమానంగా ఉండటం వల్ల వర్షపాతం సంభవిస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు. ప్రస్తుతం ఈ యొక్క కలయిక తక్కువ మరియు మధ్యస్థ మేఘాలు ఏర్పడటానికి దారితీస్తుందని చెప్పేసి, దీనివల్ల కువైట్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఆయన భావించారు. వర్షం అర్ధరాత్రి ప్రాంతంలో ప్రారంభమయ్యి శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి దరార్ ఆల్ అలీ గారు వివరించారు. గాలులు మొదట వాయువ్య దిశగా వీస్తాయి, తరువాత తేలికపాటి నుంచి మితమైన ఆగ్నేయ గాలులుగా మారుతాయి. ఇవి కొన్నిసార్లు చురుకుగా మారవచ్చు. దీని వలన సముద్రంలో అలలు 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడతాయని చెప్పేసి, గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు, మళ్ళీ శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి, దీని వలన కువైట్లో దుమ్ముగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధిక పీడన వ్యవస్థ ప్రవేశించడంతో వాతావరణం క్రమంగా మెరుగుపడుతుందని భావిస్తూ ఉన్నారు. దీనివల్ల కువైట్లో వర్షాలు పడే అవకాశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి తగ్గుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.